హలో, మనం ఇవాళ చూసేద్దాము పరోటా. మనం మైదాతోనే ఎక్కువగా పరోటా చూస్తుంటాము. అలా కాకుండా ఇలా గోధుమ పిండి తీసుకొని కూడా మనం పరోటా చేసుకోవచ్చు. ముందుగా మనం పిండి పిసుక్కొని ఇలా ముద్ద పెట్టుకున్న తర్వాత రౌండ్ బాల్ లాగా చేసుకొని మనం చపాతీ రుద్దుకున్నట్లు పెద్దగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత దానికి ముందుగా నూనె అప్లై చేసుకున్నాక ఇలా మన దగ్గర ఇంట్లో ఉండే మసాలాలు ఏదైనా కానీ తీసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా తీసుకుంటున్నా. నూనె రాసినాక కొంచెం వడ్డిపిండి స్ప్రింకిల్ చేయాలి. తర్వాత చికెన్ మసాలా కూడా ఇలా స్ప్రింకిల్ చేయాలి. తర్వాత మనం కొత్తిమీర కానీ ఇంట్లో ఏదైనా ఆకుకూరలు కానీ అలా ఉంటాయి కదా. నేనైతే ఇప్పుడు కొత్తిమీర చిన్న కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ చుట్టేసి మనం పిండిలో అద్దుకొని ఇట్లా పరాటా లాగా రుద్దుకోవాలి. మనం ఎక్కువగా ప్రెస్ చేస్తే ఆ లేయర్స్ అనేటివి మనకు రావన్నమాట. ఇలా చిన్నగానే ప్రెస్ చేసుకుంటూ రుద్దుకున్నాక మనం వేడి పెనం మీద దాన్ని వేసి కాల్చుకోవాలి. నేనైతే నెయ్యి వేసి కాల్చుకుంటాను. 2 సైడ్స్ చాలా బాగుంటుంది ఇది. ఇలా చేసుకున్న తర్వాత 2 వైపులా మనం మంచిగా కాల్చుకోవాలి.